ICT is a full form of information communication technology. Information nothing but it is a what you know, what you known fact. We can say as a information. Another one is a communication. Communication between to express your view to the other. అంటే నీకు తెలిసేదాన్ని వేరే వాళ్ళకి తెలియజేసేదాన్ని దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఇన్ ద నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ ఈజ్ ద వేరియస్ కమ్యూనికేషన్స్ ఈజ్ దేర్ by individuals, by your technology goes to the other country. That is also one type of communication. In our educational field, we can say as a technology communication to by way of to send the communication what you learn to the to give to the students. స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్రెస్ 3D views or pictures or maps. These we can communicate to the students. That is called a communication in education. Next one is technology. Technology is the process to adapt the scientific way to analyzing to the problems, to give the scientific methods. We can say as a methods also. This is simply say as a information communication technology. Before going to the lesson, I will everyone know as a introduction. ICT introduction. Introduction nothing but అసలు ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు వచ్చింది, దాని గురించి మనం చెప్పేదంటే ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ నథింగ్ బట్ ద ICT, information communication technology, the process, it is the word that this is a technology which leads to the whatever to learn by the technologies we can express to the teaching student learning process. స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది అనే దాని గురించి మనం ఐసీటీలో నేర్చుకుంటాం. దానిలో ప్రాపర్ యూజెస్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఎక్కువగా మనం దేని గురించి యూజ్ చేస్తామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఐసీటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి అన్నమాట. అన్ని పేపర్ టెక్నాలజీ, సెల్ ఫోన్ టెక్నాలజీ, క్లాత్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని టెక్నాలజీ లేకుండా నవ్వే డేస్ వి కాంట్ లివ్. టెక్నాలజీ అనేది లేకుండా మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ. అలాగే అన్ని టెక్నాలజీస్ లేకుండా మనం ఏం చేయలేము అనమాట. అలాగే మన టీచింగ్ లెర్నింగ్లో మనకి దీనిలో ఉండేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. Science and technology is a continuous process. It is a continuous process. Continuous process, and it is a dynamic process also. Dynamic. It is a dynamic also. కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటుంది. రీసెర్చర్స్ కెన్ రివైల్ ద ఫ్యాక్ట్స్. రీసెర్చ్ చేసే వాళ్ళంతా రివైజ్ చేస్తారు. అది డైనమిక్ అంటే ఇప్పుడు మనం ఇనిషియల్గా చూస్తుంటాం. ఫస్ట్ ల్యాండ్ లైన్, నవ్ ఇట్ ఈస్ ఏ మొబైల్. నెక్స్ట్ ఇట్ కెన్ ఫ్రమ్ ద బ్లూటూత్ ఎక్సెట్రా. ఇవి చూసామంటే ఈ ఫోన్స్లో మనం రోజు ల్యాండ్ లైన్, ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ లైన్. ల్యాండ్ లైన్ నథింగ్ బట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ లైన్లో మాత్రం అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. మొబైల్ ఇట్స్ వాట్ ఎవర్, వేర్ ఎవర్ యూ హ్యావ్ టు గో యూ కెన్ టేక్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూటూత్. యూ కెన్ కీప్ అండ్ సమ్వేర్ ఒక దగ్గర పెట్టి నువ్వు దాని నుంచి సిగ్నల్ దాచుకుని మాట్లాడవచ్చు. ఈజ్ ద అనదర్ టెక్నాలజీ. In this technology is a lot of changes from time to time. From time to time it is a changing. That's a
Science and technology is the proper uses of science and technology. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానిలో మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఉండగానే మనం ఉపయోగించే అసలు అన్నిటిని చాలా విలువగా ఉపయోగించాలి. అంతేగా దొరికింది కానీ ఏది పెడితే చేసామనుకో సైన్స్ విల్ కొలాప్స్. అలాగే ఏంటంటే ఇప్పుడు సైన్స్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా మోతాదులో మనం యూజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ వేగా ఉంటుంది అన్నమాట. దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం ఏది పెడితే ఇప్పుడు ఒక టెక్నాలజీ బిల్డ్ చేయాలంటే ప్రాపర్గా. ఇప్పుడు సపోజ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్లో టీఎల్ఎమ్స్ ఉన్నాయి. ఆ టీఎల్ఎమ్స్లో ఉన్నప్పుడు మనం ఏ పెడితే అది 3D వ్యూ చూపించదు. కొన్నిసార్లు మనం న్యాచురల్గా చూపించినప్పుడే పిల్లలకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. కానీ అలా కాకుండా మనం అన్ని గ్రాఫిక్స్ వేస్లో పెట్టేసామనుకో పీపుల్ కెనాట్ లెర్న్, students cannot recognize it. That is the major defect. That's why we can say as a proper usage of the science and technology. Next one is a desirable results. Desirable result to which desirable results అంటే మనం తెలుసుకుని మనం ఏది టీచింగ్ చెప్పినా దాన్ని మనం మెయిన్ ఉండేది ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా మనం ఎంత మంచిగా ఎక్స్ప్రెస్ చేసినా సైన్స్ అండ్ టెక్నాలజీలో దానిలో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే టీచింగ్ అండ్ లెర్నింగ్. మనం చెప్తున్నప్పుడు ఎంత లెర్న్ చేస్తాం, నేర్చుకోగలుగుతున్నారు, దాని గురించి మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసి పిల్లలు అంత మంచిగా నేర్చుకోవడానికి ఉపయోగపడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ టెస్టింగ్ అంటే మనం ఇచ్చిన దాని మీద రిజల్ట్. ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ అంటే నౌడేస్ OMR షీట్స్ ఆర్ కరెక్షన్ షీట్స్, దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. అదే చేస్తాం అనమాట. అది కూడా ఉపయోగించేటప్పుడు ఏమన్నా ఐసీటీ టెక్నాలజీని మాత్రమే మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ గురించి ఆల్రెడీ బిఫోర్ ఇందాక చెప్పాను. కమ్యూనికేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. అసలు హ్యూమన్ లైఫ్లో మన మనిషి జీవితంలో అసలు కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్. వై వీఆర్ సేయింగ్ ఎస్ ఎ మీనింగ్లెస్ అంటే ఇట్ క్రియేట్స్ ఎ లింక్. అసలు సంబంధాలు పెట్టేదే ఏం చేస్తుంది, 2 ఇండివిజువల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ఆర్గనైజేషన్స్ కానీ. ఇప్పుడు సపోజ్ వీ కెన్ టేక్ ఎస్ ఏ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ అనేది ఫేజర్ కంపెనీ అనేది ఫేజర్ కంపెనీ అనేవాళ్ళు అమెరికా వాళ్ళు ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు. నెక్స్ట్ వన్ ఇది స్పుత్నిక్. ఇది ఎవరు కనిపెట్టారు, రష్యా వాళ్ళు కనిపెట్టారు. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ బయోటెక్, భారత్ బయోటెక్ వాళ్ళు కూడా కొన్ని కనిపెట్టారు. దీస్ 2 ఆర్ ఏ ఫారినర్స్. వాళ్ళ టెక్నాలజీ నౌ ఇండియా ఈజ్ సఫరింగ్ ఏ కోవిడ్ సెకండ్ వేవ్, ఇట్ ఇంక్రీజింగ్ ఏ ర్యాపిడ్లీ ఎవ్రీడే కేసెస్. అలా పెరిగిపోతున్నప్పుడు దేర్ ఆల్సో సమ్ గివింగ్ టెక్నాలజీ, దే కెన్ సేల్ దేర్ ప్రొడక్ట్ ఇన్ టు ఇండియా ఆల్సో. దట్ ఈస్ అ ఆర్గనైజేషన్. అలాగే మనకు తెలిసినట్లు అన్నింటిని అలాగే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని కమ్యూనికేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు యూటిలైజింగ్ ద ఐసిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎ ఫెలిసిటేటర్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద బెనిఫిషియర్. దానివల్ల ఏమవుతుంది, 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచిన తర్వాత మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల అయితే గ్లోబలైజేషన్. ఇప్పుడు nowadays in the 21st century we are in a గ్లోబలైజేషన్ అంటే అన్నీ ఒక అంబరెల్లా దగ్గరే. ఇప్పుడు మనకి ఏది కావాలన్నా, ఇప్పుడు ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాం అనుకో, అది వేరే కంట్రీస్. ఇప్పుడు యాపిల్ ఫోనే ఉంది సపోజ్. యాపిల్ ఫోన్ దే మేడ్ ఫ్రమ్ అమెరికన్ USA. మనకు ఇప్పుడు కావాలంటే మన ఇండియాలో కూడా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకని, దట్ ఈస్ ఏ మ్యూచువల్ బెనిఫిట్స్ అన్నమాట. ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకే బెనిఫిట్స్ ఉంది, వాళ్ళ సేల్ ప్రోడక్ట్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు వస్తుంది, మనకి ఆ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. దట్ ఈస్ ఏ అనదర్ పాయింట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద అసలు ఇన్ఫర్మేషన్
కమ్యూనికేషన్ రెండు క్రియేట్ చేసేది ఏంటంటే రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే టు క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ షేర్, క్రియేట్ అంటే సృష్టించడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ స్టోర్, దాన్ని దాచిపెట్టడం. దానికంటే షేర్ పంచడం. ఇంకోటి అంటే ట్రాన్స్మిట్, దాన్ని ఒక ప్లేస్ నుంచి వేరే దేశకి ట్రాన్స్మిట్ చేయడం. ఇంకోటి వన్ ఈజ్ ఏ ఎక్స్చేంజ్ మార్చుకోవడం. ఆ కంట్రీ నుంచి మనం కొన్ని ఇచ్చి మనం దీన్ని కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, అలా ఎక్స్చేంజ్. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీలో వచ్చే చేంజెస్ని కూడా మనం కొన్ని ఇస్తాము, తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. ద బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ఐసిటీ అంటే సచ్ యాజ్ ఈ అన్నిటిని కలిపి మనకి ఈ ప్రొడక్ట్స్ రూపంలో మనకి ఈ ప్రపంచంలో యూటిలైజ్ చేస్తున్నారు అన్నమాట. దట్ ఈజ్ ఒకటి రేడియో, టెలివిజన్, వీడియో, నెక్స్ట్ డివిడి, నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్, ఈమెయిల్. ఇవన్నీ ఐసిటీ టెక్నాలజీలో లాగానే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ మ్యూచువల్ అన్ని కంట్రీస్ పొందుతున్నాయి అన్నమాట. దిస్ ఈజ్ ద మేజర్ వన్. ఓకే, దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్. Okay, now I will go to the objective sections. Now already we finished about introduction. Now we will enter into the objectives. Information communication technology is the major objectives. Objectives అంటే మనకున్న అంశాలు అన్నమాట. దానిలో ఏమేమి అంశాలు మనం నేర్చుకుంటాం, దానిలో మన ఏమి నేర్చుకున్న తర్వాత దేన్ని మనం కనిపెట్టాం, లేకపోతే దేనికి మనం యూటిలైజ్ చేసుకున్నాం, అది దాన్ని వీ కెన్ సే యాజ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఒక రీసెర్చ్ తీసుకున్నాం అనుకో, మనం ఎందుకు చేస్తాం, దాని నుంచి వచ్చిన ఫలితాలు ఏంటి. అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకు వచ్చిన ఫలితాల గురించి, దానివల్ల మన ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏమేమి చేంజెస్ వచ్చాయనే దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ అంటాం. ఆబ్జెక్టివ్స్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ చేయటం, వివరించడం. నెక్స్ట్ వన్ వచ్చేది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ బిఫోర్ ద కాన్సెప్ట్ అంటే దాని గురించి అసలు ఏంటి, ఏమేమి నేర్చుకున్నాం, దాన్ని కాన్సెప్ట్ ఇస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసియు. ఇంకోటి ఏంటి, ఆబ్జెక్టివ్స్ గురించి నేర్చుకుంటాం. అందువల్ల క్యారెక్టరిస్టిక్స్ అంటే నథింగ్ బట్ దాని యొక్క అవలక్షణాలు, లేకపోతే దాని గుణాలు అని కూడా చెప్పవచ్చు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం, దాని లక్షణాలను మనం ఆఫ్ ఐసిటి. నెక్స్ట్ దీనివల్ల మనకు వచ్చే ఏంటి అడ్వాంటేజెస్. మనం ఎవ్రీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామంటే మనకు ఉన్నదానికి అడ్వాంటేజ్ లేకుండా మనం ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోం. మన టీచింగ్ మెథడ్స్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐసిటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం. దానికి ఉన్నది ఫస్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజ్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఛాలెంజ్ అంటే సవాళ్ళు. మనం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. అలాగే ఎడ్యుకేషన్లో మనం ఎక్స్ప్రెస్ చేసే వేలు వాటిని కూడా ఆ ఛాలెంజెస్ కూడా రెక్టిఫై చేయాలి. దాన్ని ఛాలెంజెస్. మన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అవి రెక్టిఫై చేయగలగాలి, ఛాలెంజెస్. దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. దాన్ని మనం ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో దాని ప్రభావం వలన మనకి ఎంత చేంజెస్ వస్తాయి అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం అనమాట ఈ ఆబ్జెక్టివ్స్లో. నెక్స్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నోన్ ఫ్యాక్ట్స్ టు అప్లైయింగ్ టు ద మ్యాటర్. ఏదైనా ఒక నాలెడ్జ్ అనేది ఏం చెప్తామంటే ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ అనమాట. ఇది కాంప్లెక్స్ అంటే దీనిలో నాలెడ్జ్ అనేది ప్రతి అంశానికి లింక్ అయి ఉంటుంది, ఒకదానికొకటే చైన్ లాగా ఉంటుంది అన్నమాట. ప్రతి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, ఇట్ ఈజ్ ఏ ప్రతి. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ ఉపయోగపడేదాన్ని ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉపయోగపడేది కెమిస్ట్రీ ఉందనుకో, దీని నుంచి నెక్స్ట్ స్టాటిస్టిక్స్. అలా నెంబర్ ఆఫ్ అనేవి మనకు ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో నేర్చుకోగలుగుతాం. దాన్ని మనం నాలెడ్జ్ కింద ఉంటాం. తర్వాత ఎక్స్ప్లోర్. ఈ అన్నిటి వల్ల మనకు వచ్చే యూటిలైజేషన్ ఉపయోగించుకునేదాన్ని ఎక్స్ప్లోర్ అంటాం. నెక్స్ట్ దీని ఈజ్ ప్రిజర్వేషన్స్ నథింగ్ బట్ దీన్ని అన్ని మనం ఒక దగ్గర పెట్టుకుని అది మనం యూటిలైజ్ చేసుకోవాలి.
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం అది ఉపయోగించుకునే విధంగా మనం దాచిపెట్టుకోగలగాలి. దాన్నే మనం ప్రిజర్వేషన్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఈ రికగ్నైజేషన్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ ఏ డిఫరెంట్ టైప్స్. ఈ రికగ్నైజేషన్లో మనం నేర్చుకోగలిగింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం రికగ్నైజ్ చేసుకోవాలి కమ్యూనికేషన్లో. అది మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్. కాన్సెప్ట్లో దీన్ని ఇప్పుడు దాకా మనం ఆబ్జెక్టివ్ చూసాం. ఇప్పుడు అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్. కాన్సెప్ట్లో మనకి ఏమొస్తుందంటే దాని స్కోప్ అన్నమాట. స్కోప్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఆపర్చునిటీ. అసలు ఎంత అవకాశం మనం దీనిలో కలిగి ఉంది. ఐసీటీ వల్ల యూజ్ చేయడం వలన మనకి టీచింగ్ లెర్నింగ్లో ఎంత స్కోప్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ లక్షణాలు అని చెప్పాను. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఐసీటీలో ఎలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎనాలిసిస్ ఆఫ్ ద ఏఎం అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇవన్నిటిని యూజ్ చేయడం వల్ల మనకేంటి, ఈ అనలైజ్ చేయడం వల్ల కొన్ని ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్, అది ఏ లెవెల్లో, నేషనల్ పాలసీ ఆన్ ఐసీటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇప్పుడు అసలు ఇవన్నీ వాడటం వలన నేషనల్ పాలసీ ఐసీటీలో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాలో మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా రావట్లేదా అనే దాని గురించి కూడా మనం ఇక్కడ అనలైజ్ చేస్తాం అన్నమాట. దాన్ని క్యారెక్టరిస్టిక్స్. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీస్ ఈజ్ ఏ న్యూ ఎరా. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది దేనితో కూడా మనకి ఉండాలి, ఎడ్యుకేషన్ ఫిలాసఫీతో కరెక్ట్గా ఉండాలి, సోషాలజీతో కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, దీనిలో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అంటే మీకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది. ఫిలాసఫీ అంటే మన తత్వశాస్త్రంలో మనం ఇది కరెక్టా ఇది రాంగా అని తెలుసుకుంటాం. ఎందుకని విచ్ ఈజ్ ద రైట్ విచ్ ఈజ్ ద రాంగ్ విత్ ద రాడికల్ మేనర్లో మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని మనం ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అంటాం. సోషాలజీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సొసైటీలో కమ్ టుగెదర్ అంటే మన ఫ్యామిలీస్ పక్కన ఉంటారు, వాళ్ళతో కమ్యూనికేషన్, అలాగే వీధుల్లో ఉంటాం, అలాగే ఏరియాలు, అవన్నీ సోషాలజీ గురించి కూడా. ఈ సోషాలజీలో కూడా ఇదేం అవ్వాలి, ఐసీటీ టెక్నాలజీ అనేది మన యాక్సెప్టబుల్ అవ్వాలన్నమాట, దాన్ని సమ్మతించాలి. నెక్స్ట్ సైకాలజీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం ఏం చేస్తాం, సైకాలజీ అంటే నీ మైండ్ మెచ్యూరిటీ. మైండ్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తుంది, నీకు ఒక కష్టం వచ్చింది, అప్పుడు ఒక సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావు, అప్పుడు ఏంటంటే సైకలాజికల్గా కూడా థింక్ చేస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సమస్య ఉంది, నీకు ఒక సమస్య ఉంది, అందరూ ఏం చెప్పారు, అటువైపుకి వెళ్ళకూడదురా, వెళ్ళడం వల్ల నీకు ఆ సమస్య వస్తుంది అంటే సైకలాజికల్గా అందరికీ ఏంటంటే ఒక యాక్సెప్టబుల్లో నువ్వేం చేసావు, ఇది ఇటువైపుకి వెళ్ళటం వల్ల ఆ సమస్యలో నువ్వు ఫేస్ చేస్తున్నావు అని దాన్ని మెంటల్గా అందరూ చెప్పారు కాబట్టి నీకు రాకపోయినా నువ్వు అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తావు అన్నమాట. నీ మెంటల్గా ఆలోచిస్తావు. దాన్నే మనం సైకలాజికల్ అంటాం. సైకలాజికల్ అంటే అందరూ చెప్పారు, ఇప్పుడు నేను అదే మార్గంలో నేను వెళ్ళాను అనుకో, నాకు కూడా అలా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, ఓకే, కొంచెం ఏదన్నా పెయిన్ అనిపించింది అనుకో, నువ్వు కూడా ఓకే అలా అంటాం. అలా కాకుండా ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఏంటంటే మనం చేసాం, కరెక్ట్గా చేసాం, 1+1 2 అంటున్నారు, అందరూ 2 అంటున్నారు, మనం ఎందుకు 2 కాకుండా 4 ఎందుకు కాదు అని నువ్వేమైనా అంతకుముందు నువ్వేమైనా ఎక్స్పెరిమెంటల్గా చేసి చూసావు అనుకో, అప్పుడు కూడా 2 అన్నావు అనుకో, అది కూడా నువ్వు యాక్సెప్టబుల్ చేస్తావు. ఓకే, వాళ్ళందరూ కరెక్ట్. అదే ఎడ్యుకేషనల్ సైకాలజీ. అలాగే డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మెజర్మెంట్, ఎవల్యూషన్ అంటే మనకు వచ్చిన ఫలితాన్ని ఇప్పుడు 2+2 4 అన్నారు అనుకో, ఇక్కడ ఇండియాలోనే కాదు, అమెరికాలోనైనా నువ్వు యాక్సెప్ట్ చేస్తారు, యుఎస్ఏలోనైనా, రష్యాలోనైనా, ఇంకా చైనాలోనైనా, ఓకే, ఈ కంట్రీలో 2+2 అంటే 4 అంటే ఇక్కడ 2+2 4 అయింది ఇండియాలో కాబట్టి అమెరికాలో 6 అవుద్ది అంటే ఇట్ ఈస్ ఏ రాంగ్. ఇట్ ఈస్ ఏ ఎవల్యూషన్ టెక్నాలజీని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అన్నమాట. దీని గురించి బ్రీఫ్గా మనం చూసింది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ
గ్రోత్, దీని గురించి గ్రోత్ గురించి మనం నేర్చుకున్నాం. మనం కాన్సెప్ట్లో బ్రీఫ్గా కాన్సెప్ట్లో నుంచి సబ్ టాపిక్స్లోకి వచ్చామంటే కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ దాంట్లో టర్మ్స్లో మనం చూస్తే ఎడ్కాటమ్ అనేది లాటిన్ వర్డ్ అనమాట. లాటిన్ వర్డ్ నుంచి ఉద్భవించిన దాన్ని మనం ఎడ్కాటమ్ అంటాం. అంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఎడ్కాటమ్, అంటే ఇట్ ఈస్ ఏ ట్రైన్. దీని మీనింగ్ ఏంటంటే ట్రైన్ అనమాట. ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ ఎడ్కాటమ్, ఇట్ ఈస్ ద మీనింగ్ ది ట్రైన్ ఆర్ డ్రావుడ్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ డెకో మీన్స్ ఇట్ ఈస్ ఎ డ్రావుట్, అంటే మనిషిలో ఉన్నదాన్ని బయటికి తీయడం. నెక్స్ట్ వన్ వచ్చే లీడ్ అవుట్, టు బ్రింగ్ అప్. దీస్ ఆర్ మీనింగ్స్ ఆఫ్ ద ఎడ్కాటమ్ అనే దాన్ని దీని మీనింగ్ ఇది ఎక్కడి నుంచి పుట్టిందంటే డెకో అనే లాటిన్ వర్డ్ నుంచి ఇది పుట్టింది అనమాట. అంటే ఏంటి, డ్రావుట్ అంటే ఇన్నెట్ ఎబిలిటీస్ని మనం తీస్తాము, బయటికి లాగడం. అంటే స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్కి పుట్టినప్పుడే ఏమొస్తుంది, వాళ్ళకి ఇన్నెట్ ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇన్నెట్ ఎబిలిటీస్ అంటే అది ఎవరి దగ్గర నుంచి రావు, ఆ స్వతంత్రంగా వాళ్ళ మైండ్లోనే వస్తాయి. ఈ చాలా ఇన్హెరెంట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇన్హెరెంట్ అంటే పర్మనెంట్. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని చిన్నపిల్లలప్పటి నుంచి పుట్టినప్పుడే చాలామంది మీరు చూసే ఉంటారు. ఇన్నెట్ ఎబిలిటీ. ఇన్నెట్ అంటే ఇన్హెరెంట్, అంటే ఆ పుట్టంగానే ఆ పేరెంట్స్ జీన్స్ నుంచే వాళ్ళకే కొన్ని వస్తాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ ఇన్నెట్ ఎబిలిటీస్ని మనం ప్రాపర్ వేలో డ్రాఅవుట్ చేయడం, బయటికి తీయడం. అలాగే ఎవ్రీ చైల్డ్ కూడా ఇన్నెట్ ఎబిలిటీస్ని మనం బయటికి తీసి ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని నేర్పుతాం అన్నమాట. అలాగే ఇంకోటి ఇది ఎడ్యుకేర్. ఇది మామూలు వర్డ్లో చెప్పాలనుకో, ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అప్. టు మీనింగ్ ఈజ్ లీడ్ అప్. ఓకేనా, లీడప్ అంటే ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్. మనకున్న దాన్ని, వాళ్ళకున్న ఇన్నెట్ ఎబిలిటీస్ని మనం నేర్పించి థింగ్స్ని దాన్ని బయటికి తీసుకురావడాన్ని బ్రింగ్ అప్ అంటాం, దాన్ని ఎడ్యుకేర్ అంటాం. దీన్నే టెక్నికల్ ఈ వర్డ్స్ అన్ని మీనింగ్స్ అనమాట. ఎడ్యుకేర్ అంటే టు లీడ్ అప్. దీన్ని అసలు ఈ టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి మన యుఎస్ సైంటిస్ట్ అనమాట ఏం చేశారు, జేకే గెల్బ్రెత్ అనే అతను ఏదైనా ఒక సిస్టమేటిక్ టెక్నాలజీ ఉందంటే దానికి ఒక రెండు ధర్మాలు ఉండాలి. ఆ ధర్మాలు ఉన్నప్పుడే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పాడు అనమాట. ఎవరు, జేకే గెల్బ్రెత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీ టెక్నాలజీ, దీన్ని ఐసీటీ టెక్నాలజీ అయినా అవ్వచ్చు, ఇంకా ఏ టెక్నాలజీ, దాని ఏంటంటే అదేమై ఉండాలంట, సిస్టమాటిక్ అప్లికేషన్స్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ టు ద ప్రాక్టికల్ టాస్క్. ఏమంటున్నాడు, ఒక సిస్టమాటిక్ అప్లికేషన్స్ అంటే ఒక సిస్టమాటిక్ యాప్స్ని లేకపోతే అప్లికేషన్స్ని మనం సైంటిఫిక్ నాలెడ్జ్లో తెచ్చినప్పుడు ఇది ఎలా ఉండాలంట, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ టాస్క్స్. అంటే ఇది మనం చేయడానికి వీలుగా ఉండే పనులుగా ఉండాలన్నమాట. ఏదన్నా సైంటిఫిక్ అప్లికేషన్ తీసుకొచ్చామంటే అది ఎలా ఉండాలంట, సిస్టమేటిక్, ఒక పద్ధతిపూర్వకంగా ఉండాలి, అది సైంటిఫిక్ నాలెడ్జ్తో ఉండాలి. అది ఆ సైంటిఫిక్ నాలెడ్జ్తో పాటు దానికి యూటిలైజేషన్ మనం ఏముండాలి, ప్రాక్టికల్ టాస్క్, ప్రాక్టికల్గా చేయగలిగిన పనులాగా ఉండాలంట. దిస్ ఇస్ ఎ ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంట, ద డివిజన్ ఆఫ్ ద ప్రాక్టికల్ టాస్క్ ఇంటూ ద సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏమన్నాడు, ఆ డివిజన్స్ మనం ఏదైతే వేరుపరుచుకుంటున్నామో, డివిజన్స్గా డివైడ్ చేసుకుంటున్నామో అది ఎలా ఉండాలంట, ఈ ప్రాక్టికల్ టాస్క్ నుంచి ఇంటూ ద సెక్షన్స్ సబ్ సెక్షన్స్, అంటే ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్. అంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో సెక్షన్స్ సబ్ సెక్షన్స్ అంటే అది అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలి. నెక్స్ట్ వన్ అదేంటంటే దానిలో ఉపయోగపడే సబ్ డివిజన్స్ సబ్ సెక్షన్స్గా ఉండాలి. అది ఎక్కడ, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
మన ఏ ప్రాబ్లమ్స్ అయినా ఒక డివిజనల్గా ఒక ప్రాక్టికల్గా ఉండాలి. ఆ ప్రాక్టికల్ అనేది ఎడ్యుకేషన్లో ఉపయోగపడాలి. దాన్ని సెకండ్ పాయింట్ అన్నాడు. ఈ రెండు పాయింట్స్ను ఒబే చేస్తేనే మనం ఆ టెక్నాలజీ అంటాం అనమాట. ఐసిటి టెక్నాలజీని ఈ రెండు ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ ఒబే చేయగలుగుతుంది కాబట్టి మనం దీన్ని ఈ ఫీల్డ్ని అడాప్ట్ చేసుకున్నాం. దానికోసం ఏంటంటే 3 ప్రాసెస్ అనౌన్స్ చేస్తున్నాం. ఆ 3 ప్రాసెస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం మనం ఐసిటి టెక్నాలజీలో మనం ఇది ఉపయోగించాం. దాన్ని ఏంటంటే దాన్ని మనం టీచింగ్ అడాప్ట్ చేసుకున్నాం. ఒకటి ఫంక్షనల్ అనాలిసిస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. దానిలో ఫస్ట్ది ఏంటి, వీటి కోసం ఈ 2 పాయింట్లను యాక్సెప్ట్ చేసే వాటిని మనం ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో 3 థింగ్స్ని మనం 3 ప్రాసెస్ని పెట్టుకున్నాం. ఫస్ట్ దాన్ని ఏంటంటే ఫంక్షనింగ్ అనాలిసిస్, అంటే మనం చేసే ప్రతి పనిని అనాలిసిస్ చేస్తూ ఉంటాం అనమాట. అనాలిసిస్ చేస్తాం. దాన్నే ఏంటి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవరు అనాలిసిస్ చేస్తారు ఇక్కడ? ఓన్లీ టీచర్ అనే వాళ్ళు అబ్జర్వర్గా ఉంటారనమాట. అబ్జర్వర్గా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది టీచర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ ఫంక్షన్స్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆ టీచింగ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నారా లేదా, ఆ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారా లేదా, అది కరెక్ట్ చేసేదాన్ని అంతా టీచింగ్ అబ్జర్వర్గా ఉంటారు. దానిలో ఎవరు ఉంటారు? ఫస్ట్ దానిలో టీచింగ్ అబ్జర్వర్గా ఉంటారు. నెక్స్ట్ రెండో ప్రాసెస్లోకి వచ్చేప్పటికి ఏం చేస్తారు? సపరేషన్ అండ్ కంబైన్డ్ సెర్చ్ అనాలిసిస్ డ్యూరింగ్ ద ఇన్పుట్ అవుట్పుట్. అలాగే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చూసాం. క్యాలిక్యులేషన్స్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇప్పుడు క్యాలిక్యులేటరే ఉందనుకుంటాం. క్యాలిక్యులేటర్ని మనం తీసుకొచ్చేటప్పుడు సపరేట్గా స్టూడెంట్స్ని చేయమంటాం, స్టూడెంట్ టీచర్ ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారు అనాలిసిస్. దానిలో వచ్చినప్పుడు షార్ట్ మల్టిపుల్గా ఏది వస్తుంది, షార్ట్ ఆన్సరింగ్ అనేది ఏ క్వశ్చన్లో వస్తుంది, ఏ వేలో వెళ్తే మనకి షార్ట్ ఆన్సర్గా టైం సేవ్ అవుతుంది అనే దాన్ని కూడా మనం చూస్తాం. దాన్ని ఏం చేస్తారు? సెర్చింగ్ అనాలిసిస్ డ్యూరింగ్ ది ఇన్పుట్ అవుట్పుట్. మనం ఇచ్చిన వాల్యూస్కి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా, అంటే స్టూడెంట్ చేస్తారు, టీచర్ కమ్ స్టూడెంట్స్ ఇద్దరు చేస్తారు అనమాట. దీని సెకండ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్లో థర్డ్ ప్రాసెస్లో ఏం చేస్తుంది? అందరూ ఎక్వైరింగ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎక్వైర్ చేసుకుంటాం అంటే ఏంటి? సంపాదించుకోవడం. అంటే ఒక రీసెర్చ్ దానిలో ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక యాసిడ్ బేస్ రియాక్షన్స్ తీసుకున్నాం. యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్స్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ప్రోడక్ట్, ఈ 2 రియేజెంట్స్ తీసుకుని ప్రొడక్ట్ చేసామనుకో. ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఏంటి? సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. సపోజ్ వాటర్ వచ్చిందనుకో, అంటే ఇదేంటి? దీనివల్ల అప్పుడు ఎక్వైర్ చేసుకుంటాం. ఓకే, ఒక యాసిడ్ని ఒక బేస్ని రియాక్ట్ చేస్తే అది సాల్ట్ కమ్ వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని మనం ఎక్వైర్ చేసుకుంటాం అనమాట. లేకపోతే ఒక రియాక్షన్, ఈ రియాక్షన్ అయిపోయిన సాల్ట్ ఏ టేస్ట్ ఉంటుంది అంటే, ఇంకోటి ఏంటి? దానివల్ల మనకేం తెలుస్తుంది? ఈ ఎక్వైరీ అనేది గెయినింగ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏం తెలిసింది? యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్ వలన సాల్ట్ కమ్ వాటర్ ఫామ్ అవుతుంది అనే దాన్ని మనం ఎక్వైర్ చేసుకుంటాం. అంటే ఎక్స్పెరిమెంట్ దాని వల్ల రిజల్ట్స్ వలన థింక్ చేస్తాం. ఈ త్రీ ప్రాసెస్ మనల్ని ఈ 2 యాక్సెప్ట్స్లో ఈ 3 ప్రాసెస్ను మనం ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో మనం యూజ్ చేస్తాం అనేదాన్ని నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ థింగ్స్. మీరు ఇదేంతో డ్రై సబ్జెక్ట్గా ఉందని కంగారు పడొద్దు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నేను వీడియో చెప్పాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒక టైం చెప్తాను. ఇట్ మేబీ ఈవినింగ్ 6 తర్వాత. రేపు ఈవినింగ్ 6:37 ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డ్రై సబ్జెక్ట్గా ఉంటుంది, మీరు కూడా చదవండి. చదివిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. టుడే క్లాస్ ఈజ్ క్లోజ్.